రావాల్సిందిగా కోరుతున్నాను. It's good afternoon to all. ఈరోజు మన పాఠశాలలో జరుగుతున్నటువంటి 10th ఫేర్వెల్కి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంఈఓ రాజయ్య సార్ గారికి, అదేవిధంగా మన స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు దివాకర్ సార్ గారికి, నా తోటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు. అదేవిధంగా పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. ఆల్రెడీ 12:10 అవుతుంది. ప్రతిరోజు మీకు 12:30కి లంచ్ ఉంటుండే కదా, సో ఆకలి అవుతుందని నాకు అర్థమవుతుంది. ఒక 5 minutes నేను మాట్లాడతాను. మీకు చెప్పాల్సిన అన్ని పెద్దలు చెప్పినారు, ఇంకా నా తర్వాత కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ ద 9th class స్టూడెంట్స్. మీరు మంచి ఫేర్వెల్ 10th classకి ఇస్తున్నారు. సంప్రదాయాన్ని మంచిగా కొనసాగిస్తున్నందుకు, మంచి ఏర్పాట్లు చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, అట్లాగే 10th వాళ్ళు మీ యొక్క మెమొరీస్ అందరూ చాలా బాగా షేర్ చేసుకున్నారు. స్కూల్ లైఫ్ ఈజ్ ఏ ప్రెషియస్ లైఫ్. విద్యార్థి జీవితంలో ఇప్పటికీ మాకు కూడా మా స్కూల్ లైఫ్, ఆ ఫ్రెండ్స్ ఇంకా కమ్యూనికేషన్లో ఉన్నారు. అట్లుంటుంది ఈ లైఫ్. కాబట్టి మంచి లైఫ్ను మీరు ఆస్వాదించినారు. గత 5 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో మీకు ఎన్నో మెమొరీస్, ఫ్రెండ్స్తోని, టీచర్స్తోని, ఈ ప్రాంతంతోనే, సో అవన్నీ మనసులో నింపుకొని వెళ్తున్నారు. అండ్ ఫర్ 10th class స్టూడెంట్స్, I hope you will bring a good result. అందరూ పాస్ అయ్యి మంచి రిజల్ట్ తీసుకొచ్చి మీ పేరెంట్స్కి, ఈ స్కూల్కి, టీచర్స్కి మీరు మంచి ఆనందాన్ని ఇస్తారని నేను అనుకుంటున్నాను. సరే, ఎగ్జామ్స్ రాసే విధానం, ప్రిపరేషన్, ఇవన్నీ ఆల్రెడీ మేము చెప్పినాం. మళ్ళీ చెప్పి మిమ్మల్ని విసిగించి నాకు ఇష్టం లేదు. ఇంతవరకు దాకా చదివినవి మీకు ఓన్లీ రిమైండ్ అండ్ రివ్యూ చేసుకునే టైం మాత్రమే ఉంది. అదొకసారి రివ్యూ చేసుకోనండి. ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి, ధైర్యంగా వెళ్ళండి, పరీక్షలు మంచిగా రాయండి. ఆల్రెడీ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు రాసే పరీక్షలు ధైర్యంగా రాయండి. సంవత్సరం అంతా మంచిగా జరిగింది, ఇప్పుడు మంచిగా జరుగుతుంది, భవిష్యత్తు కూడా మంచిగా జరుగుతుంది. పరీక్షలు అనగానే ఏదో భయము, టెన్షన్ పెట్టుకోకండి. మీరు ఆల్రెడీ మంచిగా ప్రిపేర్ అయినారు, మంచిగా సిద్ధపడ్డారు, ప్రణాళిక వేసుకున్నారు, బ్లూ ప్రింట్ వేసుకున్నారు, ఎట్లా ప్రిపేర్ కావాలి, అన్నీ బాగా జరిగినాయి. కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి. తర్వాత ఫ్యూచర్ కెరియర్ గురించి నేను ఒకటే మాట చెప్తాను మీకు. యువర్ ఆల్ నవ్ ఇన్ యూత్ స్టేజ్లో ఉన్నారు. నేను ఈ సమాజంలో గమనిస్తున్న యూత్ 2 రకాలుగా ఉన్నారు.